మనం అనాలోచనగా పరభావంగా ఉంటే దేవుని మాటలను గ్రహించలేం. అందుకని మన దృష్టి, మన వినికిడి, మన ఆలోచన అన్ని దేవుని మాటల మీద కేంద్రీకరించితే తప్ప దేవుని మాటలను మనం గ్రహించలేం. అది దేవుని సహాయమును బట్టి మాత్రమే. సరే, మనం చదువుకున్నటువంటి వాక్యంలో 3 విశేషమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. రెండవది అది అందరికీ వర్తించేటట్టుగా ఉన్నది అని. మూడవ మాట ఏంటంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అందరికీ ఈ మహా సంతోషకరమైనటువంటి కార్యము అందుబాటులో ఉన్నది అని. ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా, సావధానంగా, ఆమూలాగ్రంగా విందాం. మొదటిది మహా సంతోషకరమైన సువర్తమానం అని ఉంది కదా. సూర్యుని క్రింద భూమి మీద ఏ సంతోషకరమైన కార్యమైనా అది మహా సంతోషకరమైన కార్యం అని చెప్పటానికి వీలున్నదా? ఒకవేళ పిల్లలు లేనటువంటి వారికి ఒక మగబిడ్డ పుట్టాడు అనుకోండి, అందమైనటువంటి బిడ్డ, ఆ సంతోషం ఆ ఇంటి వారికి, వారి రక్త సంబంధులకు, వారి బంధువులకు ఉండొచ్చు. లోకంలో అందరికీ ఇది సంతోషకరంగా ఉంటుందంటే లోకంలో తక్కిన వాళ్ళకి ఇదేమీ వర్తించదు. దాని గురించినటువంటి సంతోషం లేదు, దుఃఖం లేదు. అందరికీ వర్తించాలన్నా అది మహా సంతోషకరమైన సువర్తమానమైన అనేది ఒక విధంగా చూస్తే ఈ లోక సామాన్యానికి విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి సంతోషంగా ఉన్న ఒక కార్యం వచ్చి ఇంకొకళ్ళకు బాధాకరంగా ఉంటది. అమ్మినాడు లాభించాడు అనుకోండి, కొన్నవాడు నష్టపోతాడు. కొన్నవాడు నవ్వుకుంటూ చాలా లాభం పొందాను అనుకుంటూ వెళ్ళాడంటే అమ్మినవాడు నా పరిస్థితికి ఇంత తక్కువకి నేను అమ్ముకోవాల్సి వచ్చింది, ఏం చేస్తాం, అమ్మక తప్పలేదు అని బాధపడతాడు. కాబట్టి లోకంలో ఏ కార్యమైనా ఒకరికి మేలుగా ఉంటే మరొకరికి కీడుగా ఉంటుంది, ఒకరికి విశేషంగా ఉంటే మరొకరికి సామాన్యంగా ఉంటుంది. లోకంలో ఏ సంతోషకరమైనదైనా అది వివాహం కావాల్సిన వివాహం ఎంతకు కానటువంటి మనిషికి, స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఘనంగా వివాహం జరిగిందనుకో, కట్నాలు కానుకలు ఏమీ లేకుండా మంచి ఉద్యోగస్తుడు దొరికాడు అనుకోండి, ఆ సంతోషమైన మహా సంతోషం అంటానికి వీల్లేదు. ఎందుకంటే సర్వ శరీరుడు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వును పోలి ఉన్నది. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టగా గడ్డి ఎండును, దాని పువ్వును రాలిపోవును. ఆ రాలిపోయిన పువ్వు మీద గాలి వీచగా అది ఎటో కొట్టుకొని పోతుంది. ఏ సంతోషమైనా తాత్కాలికమైనదే గాని శాశ్వతమైనది మహా సంతోషకరమైన చెప్పడానికి లేదు. ధనాన్ని బట్టి గాని, వస్తువులను బట్టి గాని, కుటుంబం బట్టి గాని, భార్యాబిడ్డలను బట్టి గాని, ధనకనక వస్తువాహనాలను వేటిని బట్టి అయినా, వాటన్నిటిని బట్టి అయినా, పుత్ర మిత్ర కళత్రాదులను బట్టి అయినా, కంటికి కనబడేటువంటి దృశ్యమానమైనటువంటి ఏ సంతోషకరమైన కార్యమైనా అది తాత్కాలికమైనది, క్షణికమైనది. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే మాటలు మనం వింటున్నాం కదా. ఎవరెవరైతే మనకు సంతోషకరంగా ఉంటున్నారో వారికి మనకు వియోగం కలిగినప్పుడు అంతేసి దుఃఖం మన మీద వదిలిపెట్టి వెళ్తారు. మన పెద్దవాళ్ళు ఎంతో మనల్ని కింద దించకుండా పెంచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కాస్త దాటి కనుమరుగైపోయారు. ఎన్నడన్నా చూడటానికి వాళ్ళు వస్తారా? మన శుభకార్యమైనా, మన కష్టకరమైనటువంటి పరిస్థితుల్లోనైనా మనం చూడటానికి వస్తారా? కనుక ఏ సంతోషం అయినా అది దుఃఖాన్ని మన మీద పడవేసి వెళ్ళేదే గాని మహా సంతోషం అని. ఇక అందులో రోడ్డుకు రాత్రి 1 గంటప్పుడు ఒక మనుషుడు వెళ్తున్నాడు అనుకోండి, ఒక్కడే ఏం ఖాళీగా ఏమి లేకుండా వెళ్తున్నాడు అనుకోండి, వాడికి ఏమంత పెద్ద భయం ఉండదు. 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్తుంటే
ఒంటరిగా వెళ్ళినప్పుడు ఉన్నట్టుగానే వెళ్తాడా చెప్పండి? అది కాబట్టి ఎంతేసి మనకు ఉంటుందో ఈ లోకంలో అంతేసి భయం కూడా అందులో ఇమిడి ఉంటుందన్నమాట. ఏ సంతోషమైన ఉందంటే అది దుఃఖంతో మిళితమై ఉంటుందే కానీ దుఃఖరహితమైనదంటూ లేదు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నరుని కాలము యుద్ధ కాలము వంటిది అని ఉంది. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? యుద్ధం జరుగుతుంటే ఆ ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎప్పుడొచ్చి బాంబు పడుతుందో, ఎక్కడ పడుతుందో, ఏమైపోతామో తెలియదు. అవును కదా? అందరి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటి వరకు బతికున్నాం, రేపటికి ఎట్లుంటుందో, తెల్లారితే ఎట్లుంటుందో అనిపిస్తుంది. భూమి మీద మనుషులకు ఎన్నెన్నో అపాయాలు కాసుకొని ఉన్నాయి. కాబట్టి ధనముండినా, భార్యాబిడ్డలుండినా, వస్తువాహనాలుండినా, వయసుండినా, ఏదుండినా అది స్థిరమైనది కాదు. వంతుని కింద నీళ్లు ఒకవైపు నుంచి వస్తూ ఇంకొక వైపునకు ఎట్లా నిలవకుండా ఎట్లా వెళ్ళిపోతాయో తరం వెంబడి తరం గతించిపోతుంది. మనకు ముందు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు లేరు, ఇప్పుడు మనం ఉన్నాం, తర్వాత కొన్నాళ్ళకు మనం ఉన్నాం. నిజమేనా? మనం కూడా మన ముందు వెళ్ళిన వాళ్ళలాగా తరలిపోవాల్సిందని ఇక్కడ ఉండగలమా? అది సంగతి. వదిలి వెళ్ళేటప్పుడు మనం వదిలి వెళ్తున్నామే ప్రియమైన బిడ్డలు, వస్తువులు మనకు ప్రియమై, వాటిని వదిలిపెట్టి వెళ్ళలేక మన ప్రాణం బాధపడుతుంటాం. చూసారా? ఇంతే కదా ఈ భూమి మీద విషయాలు. బైబిల్లో యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, మొదటి 2 వచనాలలో స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వికసించి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అంతే. కాబట్టి ఏ సంతోషమైన భూమి మీద అది మహా సంతోషం అని చెప్పడానికి వీలు పడదు. ఇది అందరూ ఎరిగిన విషయమే. రెండవది ఏంటంటే, ఏ సంతోషమైనా అందరికీ సంతోషంగా ఉండదు. ఒకవేళ ఒక పార్టీ వాళ్ళు గెలిచారనుకోండి, వాళ్ళ గుర్రాల మీద ఊరేగటమో లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటుంటారు. ఇంకొకళ్ళేమో ఓడిపోయిన వాళ్ళు చాలా విచారంలో ఉంటుంటారు. అవునా? కాబట్టి అందరికీ ఒకే రకంగా వర్తించేటువంటి కార్యం అంటూ భూమి మీద లేదు. ఒక చదరమైనటువంటి ఇనప రేకు గాని, లేక ఈ కరెంటు స్తంభాలు ఉండే పోల్లు అంటారు కదా, వాటిని 10 మంది మోస్తున్నారు అనుకోండి, అందరి మీద సమానమైన రీతిగా బరువు అంతదా? ఒకవేళ సమానమైన కొలత కొలుచుకొని మోస్తున్నా పొడుగోట వాళ్ళకేమో ఎక్కువ బరువు తగులుతుంది, కురుసు వాళ్ళకేమో బరువు తగలదు. అంతే కదా? పొడుగు కురుస, ఎత్తు కురుస అనేది ఎట్లా ఉంటుందో మనుషుల యొక్క ఆకారాల్లో, మనుషుల యొక్క స్థితిగతుల్లో కూడా, మనుషుల యొక్క అభిరుచుల్లో కూడా తేడా ఉన్నది. లోకో భిన్నమనః భిన్నమతః అన్నారు. లోకంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాలైనటువంటి భావాలు, మనస్సులు ఉన్నాయి. అది సంగతి. కాబట్టి ఒకరికి రుచించింది ఇంకో వాళ్ళకి అరుచిగా ఉంటుంది. ఇట్లా ఉంటుండగా అందరికీ సంబంధించింది మహా సంతోషకరమైనది అనేది చాలా ఆలోచింపవలసిన విషయం. అది జాగ్రత్తగా వినాల్సిన విషయం. మూడో విషయం ఏంటంటే, ఈ మహా సంతోషకరము మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వలన లభ్యమవుతుంది అనే మాట. ఎక్కడో మధ్య ఆసియాలో, మధ్యధరా సముద్రానికి సమీపంలో, ఆ యోదయ రాష్ట్రంలో
ఆ బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న గ్రామంలో యేసు ప్రభు పుట్టడం ఏంటి? లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎంత మంది ఎన్ని గ్రామాలు ఉన్నాయో, కోట్లాది మనుషులకు యేసు ప్రభు పుట్టినందువల్ల మహా సంతోషం ఎట్లా కలుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మేము చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళం అంటే, అరే మానవుల పండుగ దగ్గరికి వచ్చేసింది, మంచి మంచి నాటకాలు వేస్తారు, డ్రామాలు వేస్తారు, తప్పకుండా వెళ్ళాలా అనుకుంటుండేవాడు. అంటే వాళ్ళ దేవుడు పండగంట, మనం కూడా వెళ్దాం. ఒక కమ్మవారు ఇట్లా ప్రార్థన చేసుకుంటుందంట. ఏమని? తన కొడుకు జబ్బు చేస్తే, ప్రాణాపాయ పరిస్థితులు ఉంటే, సృహ కోల్పోయిన పరిస్థితులు ఉంటే, ప్రయత్నాలన్నీ వాడిపోతే ఎవరో చెప్పారంట, యేసుక్రీస్తు మన దేవుడు కాకపోయినా మనకు కూడా సహాయం చేస్తాడు, ఆయన కూడా వేడుకొని చూడు అన్నారంట. ఇక గత్యంతరం లేక యేసు ప్రభువా, వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పారంట, ఆయన కన్యకకు పుట్టాడు, ఆయన మనకు కూడా సహాయం చేస్తాడమ్మా, మన దేవుడు కాకపోయినా అన్నారంట. అదే మాట మంత్రంగా ప్రార్థనగా పెట్టుకొని, నాకు భర్త చనిపోయాడు చిన్న ప్రాయంలోని, ఒక్కగానొక్క చిన్న బిడ్డ ఉన్నాడు, అతడు చావుకు సిద్ధమై ఉన్నాడు, ప్రభువా నువ్వు మా దేవుడు కాకపోయినా మాకు కూడా సహాయం చేస్తావంట, నువ్వు కన్యక పుట్టావంట, అయ్యా ఈ బిడ్డను కనుక బ్రతికిస్తే నీ సేవకిస్తాను అని మొక్కుందంట. ఆ రాత్రి క్రమక్రమంగా కోలుకున్నాడంట. తెల్లారేటప్పటికి ఆ కోలుకొని సజీవుడై ఇప్పుడు పెద్ద సేవ చేస్తున్నాడు. ఆయన పేరు మోజెస్ చౌదరి గారు. విశాఖపట్నంలో బైబిల్ కాలేజీలు, పిల్లల హాస్టలు, వృద్ధుల ఆశ్రమములు, విజయవాడలో బైబిల్ కాలేజీలు, పిల్లల హాస్టలు, వృద్ధుల ఆశ్రమాలు, ఎన్నో సంఘాలు, హైదరాబాద్లో ఇట్లా చూసారా. ఎండిపోయిన చెట్టును ఫలభరితమైన చెట్టుగా చేస్తానని దేవుడు చెప్పిన మాట ఉంటుంది. నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, మనం అందరం కూడా ఏమనుకునేవాళ్ళం, క్రైస్తవుల దేవుడు వాళ్ళ పండగ వచ్చింది, అబ్బో నాటకాలు వేస్తారంట, డ్రామాలు వేస్తారంట, మనం కూడా పోయి చూద్దాం అని అట్లా పోయి కూర్చున్నప్పుడు 11-12 గంటలు అయిన తర్వాత మా పెద్దవాళ్ళు వచ్చి ఆ మనుషులను వెతుక్కుంటూ వచ్చి ఒక దెబ్బేసి లాక్కొని వెళ్ళేవాడు. ఇది మాకు తెలిసింది. సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నిదానించి జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే ఆయన క్రైస్తవులకే దేవుడా, ఆయన వచ్చి చేసిన కార్యం క్రైస్తవులు అనబడినటువంటి వారికే వర్తిస్తుందా, అందరికీనా అనేది మనం చూడబోతున్నాం. లేదా వాళ్ళు ఎవరు అన్నారని మనం కూడా అంటామని కాదు, అది బైబిల్ గ్రంథంలో ఎట్లా అందరికీ సంబంధించింది అని తెలుసుకోవాలి. లేఖనముల ప్రకారం ఆడావుడి పడకుండా, ఆందోళన పడకుండా, ఎప్పుడూ తొందరపడకుండా నిదానించి పరిశీలనగా తెలుసుకుంటే తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింపనది విషయమగునని పద్యం ఉంది. పరిశీలనగా నిదానంగా సత్యాసత్యాలు చెవిచ్చి సావధానంగా ఆమూలాగ్రంగా వినాలి. ఆమూలాగ్రంగా అంటే మొదటి నుండి చివరి వరకు వింటే గాని విషయం తెలియదు. నేను కూడా తొందరపడి ముందు అట్లా అనుకునేవాడిని. వాళ్ళ క్రైస్తవుల ఇళ్లలో కూడా మా చేనికి వెళ్ళాలి, తూర్పు బోలం అని ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళ బడిలో, అప్పుడు వాళ్ళకి చర్చి లేదు మా ఊళ్ళో, ఆ బడిలో ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు. నేను అనుకునేవాడిని, వాళ్ళు ప్రార్థన చేసుకుని తర్వాత తలెత్తి చూసేటప్పుడు వాళ్ళ ముఖం లేదా కొంచెం దుఃఖకరంగా కళ్ళు తుడుచుకున్నట్టుగా ఉంటే నా మటుకు నా బజార్లో ఒక 5-10 నిమిషాల నుంచొని అనుకుంటూ వెళ్ళేవాడిని. పాపం వీళ్ళ దేవుడిని కొట్టి చంపేశారు ఎవరు, ఆ పటం ముందు పెట్టుకుని ఏడుచుకుంటున్నారు అనుకునేవాడిని. నాకు అప్పటికి అట్లా అనుకునేవాడిని. ఆయనకి ఆ దేవుడికి ఏమో కర్ర లేదు, కత్తి లేదు, గద లేదు, బాణం లేదు, అందుకని ఎవరో చంపేశారో అది తలంచుకుని ఏడుచుకుంటున్నారు. మనం ఎవరైనా సరే ఒక మనుషుడు ఒక కార్యం జరిగిస్తే
ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ కార్యం ఎందుకు చేశావు, ఆ కార్యం యొక్క ప్రయోజనం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని అడిగి తెలుసుకున్నప్పుడు మనకు విషయం తేటగా తెలుస్తుంది. అంతే కదా. అయితే మనంతట మనమే ఊహించుకుంటే, ఎట్లాగులే అట్లాగులే అనుకుంటే సత్యం మనకు దొరుకుతుందా? దొరకదు. అసత్యమున మనం బడి కొట్టుకుని పోతాం. ఇప్పుడు చదువుకుందాం. అందరికీ సంబంధించింది ఎట్లాగో, మహా సంతోషకరమైనది ఎట్లాగో, అది యేసుక్రీస్తు ద్వారా లభ్యమయ్యే విధానం ఎట్లాగో, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. చూడండి, అందరికీ సంబంధించిందనే విషయానికి వస్తే, ఆస్తిపాస్తుల్లో గాని, అభిరుచుల్లో గాని, శరీరం యొక్క ఆకారాల్లో గాని మనిషికి ఏలుముద్రలోనే తేడా ఉంటుంది. అన్నిటిలో తేడా ఉంటుంది. సరే, అందరూ కూడా తేడా పాడా లేకుండా ఏ ఒక్క విషయంలో పాలిభాగస్తులయ్యారు అంటే, బైబిల్ చెప్తుంది రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమనగా మోక్ష పదమును పొందనర్హులై ఉన్నారు. అందరూ పాపము చేసి దేవుడిచ్చేటువంటి ఆ మోక్ష పదానికి అనర్హులై ఉన్నారు. అంటే పరలోకం చేరడానికి అర్హతను పోగొట్టుకున్నారు. ఎందు మూలంగా? ఇప్పుడు చెప్పాను కదా, పాపము చేయటం వలన. అందులోన ఎవడో నరహంతకుడా పాపము చేసింది పాపాత్ముడు అనబడటానికి అందరికీ వర్తిస్తుంది ఆ మాట. మనుషులందరూ కూడా జన్మ యొక్కయు కర్మ యొక్కయు పాపములు కలిగిన వారే. వాటినే ఆగామి సంచిత ప్రారంభ కర్మములు అంటారు. ఇదివరకు చేసిన పాపములు, ఇప్పుడు చేస్తున్న పాపములు, చేయబోయే పాపములు. పుట్టుకతోని మనం పాపాత్ములంగా పుట్టుతున్నాం. దేవుడు చేసిన మొట్టమొదటి మనుషులే చంచల చిత్తులై దురాశకు లోనై దేవుని మాట మీరి పాపాత్ములైపోయారు. అయితే మనందరి గురించి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఇలాగ చెప్తుంది. యాకోబు పత్రిక అంటే యాకోబు అనేటువంటి భక్తుడు రాసిన పుస్తకము. యాకోబు భక్తుడు రాసిన ఒక పుస్తకం ఉంది. అది 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ విధంగా ఉంది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత తన స్వకీయమైన అనగా సొంతదైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనం చదివిన వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతివాడును అనే మాట మా వింటున్నావా? నిద్ర వచ్చిందా? ప్రతివాడు అనే మాట ఈ మామూలు పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుందా? ప్రతివాడు అనే పదం చేత పట్టుకుని వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ప్రతివాడు అనే మాట అందరికీ వర్తిస్తుంది. అవునా? భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు పాపాత్ముడేనై ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, ఏ పాపము చేయక మేలు మాత్రమే చేయగలిగిన మానవుడు భూమి మీద ఒక్కడునూ లేడు అని ఉంటది. ఏ పాపము చేయక మేలు మాత్రమే చేయగలిగినటువంటి మానవుడు భూమి మీద ఒక్కడు లేడు. మేలుకరమైన కార్యాలు చాలా చేయవచ్చు, కానీ వాటితో పాటు పాపము కూడా చేస్తున్నాడు. కొన్ని విషయాలు పాపమని తెలిసి చేస్తాడు, దురాశ వలన ఏడవబడి. కొన్ని విషయాలు అది పాపమని తెలియకుండా అది మంచిదని చేస్తాడు. తెలిసి అడిగేసిన పేడ మీద తెలియక అడుగు వేసిన కాలికి మలినం అవుతుందా? అవదా? తెలిసి కావాలని వేసిన బురదలో తెలియకేసిన బురద అవుతుంది. అవును కదా? కాబట్టి చెయ్యరానటువంటిది, పలకరానటువంటిది, చూడరానటువంటిది, వినరానటువంటిది, తలంచరానిది ఏదైతే ఉన్నదో అదంతా పాపమే. అందరూ పాపము చేసినటువంటి వారే. పాపం అనేటువంటి అక్షరాలు 3 అయినా అది చాలా ఘోరమైనది.
పాపం వల్లనే యుద్ధాలు జరుగుతున్నాయి. పాపం వల్లనే మారణాయుధాలు తయారు చేయబడుతున్నాయి. పాపం వల్లనే మనుషులు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారు. పాపం వల్లనే తండ్రి బిడ్డలు కూడా విరోధులు అవుతున్నారు. తల్లి బిడ్డలు కూడా విరోధులు అవుతున్నారు. పిల్లలే తండ్రులు చెబుతున్నారు. ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. లోకంలో ఏ ఘోరమైన సంఘటనలు చూసినా అది పాపమే. పలకటానికి సులభమే గాని దాన్ని చేయకుండా ఉండటం గాని దాన్ని జయించడం గాని మనిషి వశంలో లేదు. కామ క్రోధ వశ సర్వే దేవశింపిత్రమానం అని బ్రహ్మాండ పురాణంలో ఉంది. కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలన్నటువంటి అర్షడ్ వర్గాలు సామాన్య మనుషులే కాదు, పండితోత్తములే కాదు, తపస్సపల ఋష్యాదులే కాదు, బ్రహ్మాది దేవతలు సహా ఈ పాపమునకు, ఈ అర్షడ్వర్గాలకు, ఈశ్వరత్రయాలకు లోబడిపోయిన వారిని వారి వారి చరిత్రలో మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కదా. నానాచిత్త విభ్రాంత మోహాజాల సమావృత ప్రసక్తే కామభోగేషు అశిశో పతంతి నరకి. నానా విధములైన చిత్త విభ్రాంతుల వలన అనేక చేయరాని కార్యాలు చేసి మలినమైపోయి నరకంలో పడిపోతున్నారు మనుషులు అని. కాబట్టి ఈ విధంగా ప్రతి మనుషుడు ఆలోచన వలన గాని, తలంపుల వలన గాని, చూపుల వలన గాని, వినికిడి వలన గాని, మాటల వలన గాని, క్రియల వలన గాని జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థాను జ్ఞానతో జ్ఞాతచ్చ కామతో కామత స్వతః పరప్రేరణాయ సంభావితానం. తెలిసి గాని తెలియగాని జాగ్రత్త అవస్థలో గాని స్వప్నావస్థలో గాని సుషుప్తావస్థలో గాని జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని సొంతగా గాని ఇతరుల ప్రేరేపణ చేత గాని పరిస్థితుల ప్రభావం చేత గాని మొత్తం మీద అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే కనుక అందరూ ఒక దాంట్లో ఏలు పెట్టారు, కాలు పెట్టారు, నోరు పెట్టారు, చెయ్యి పెట్టారు, మనసు పెట్టారు. అదేంటయ్యా అంటే పాపం. నా యందు పాపము లేదని ఏ మనుషుడైనా చెబితే అతడు తను తాను ఆత్మవంచన చేసుకుంటున్నాడని బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో 10వ వచనంలోను 8వ వచనం రెండులో కూడా ఈ మాట ఉంది. కాబట్టి మీరు చూసుకోండి, మీరు చదివిన దాకా ఉంటే నాకు సమయం చాలదనని మీకు అడ్రస్ చెప్తున్నాను. మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో 8వ వచనంలో 10వ వచనంలో నా యందు పాపం లేదని ఎవడైనా చెప్పుకొని అతను తను తానే మోసపుచ్చుకుంటున్నాడు అని. సరే వినండి, అందరూ లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము. మన ఈర్ష కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము. నిష్కళంకులమై శుద్ధోదమై, నిష్కళంకులమై శుద్ధోదమై, శుద్ధోదమై